ఇంకా రెండవది, ఆయన భుజాలు ఆయనే తట్టడుచుకొని ఆయన ప్రభుత్వానికి కితాబు ఆయనే ఇస్తున్నాడు, మాది మంచి ప్రభుత్వం అని. నీది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది కితాబు ఇవ్వాల్సినది రాష్ట్ర ప్రజలు, పెద్ద ఆయన మనం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలా. ఆయన చెప్పే కితాబు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సూపర్ 6 సూపర్గా చేస్తున్నాడు, సంక్షేమ పథకాలన్నీ వెల్లువై పారుతున్నాయి. ఏం చేసినారబ్బా సూపర్ 6? ప్రజలు ఏడ చూసినా అడుగుతున్నారు. బస్సు ఉచితం అన్నారు, పెట్టినావా? పెట్టలే. దానికి నువ్వు చెప్పే మాట ఏంది? తెలంగాణలో కూడా 6 నెలలకు పెట్టినారు బస్సు అంటారు, 2 నెలలకు పెట్టినారు బస్సు, వాళ్ళు 6 నెలలకు పెట్టినాడు అంటావు. అంటే వాళ్ళు 6 నెలలకు పెడితే మీరు 6 నెలలకు పెడతారా? అట్టనే 7 నెలలు అయింది, ఎప్పుడు పెడతారో చెప్పలేదే. ఈ సంవత్సరం అంతా పెట్టకపోయేది. అంటే నీకు ఇచ్చిన 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు 3 ఏళ్ళైనా నువ్వు అమలుపరిచేది, 2 ఏళ్ళు అమలుపరచవా? ఏం ఎట్టట్లది? అవసరం తీరిపోయిందనే. ఏరు దాటక ముందు ఓ బోటు మల్లన్న, ఏరు దాటినాక పోరా నా బోడి మల్లన్న, ఇంతే కదూ. ఏమట్లా సంవత్సరం చేయకపోవడానికి కారణం? ఓకేదానా మళ్ళా గోపాల్ ఒకటి, మీకు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. ఇంకా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా కనమన్నాడు, 4-5 మంది ఉండే పర్వాలే నేను ఇచ్చా అని చెప్పినాడు. మీ ముఖాలకు ఒక్కరికి ఇచ్చేదానికి గాలే. ఇంకా మిమ్మల్ని నమ్మి ఏ తల్లిలో తండ్రో కనింటే 4 బ్రహ్మాండంగా ఉండిండు. వాళ్ళ డోలు వాళ్ళ మెడకు పిల్లోలం కట్టి సచ్చి వాళ్ళ సాగుకు వాళ్ళని నిలిచిండ్రు సంసారం వేగలేక. 4 గనండి నేను ఇచ్చానని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి ఒకనికి ఇచ్చి ఆ ఒకనికి కూడా మీరు ఇవ్వకుండా ఎగరగొట్టినారే. ఇదేనా మీ సూపర్ 6 సూపర్గా అమలవుతుండేది పెద్దాయన? ఏమది ఎందుకు ఇలా ఓటు ఇచ్చుకొని ప్రజలకు ఎందుకు ఇయ్యరు? మీరు ఎందుకు మోసం చేస్తారు? ప్రజల్ని మోసం చేయడం న్యాయమా? మిమ్మల్ని గద్దెనెక్కించినారు, మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసినారు, మీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినారు, 85 సంవత్సరాల వయసులో నిన్ను ఎమ్మెల్యేని చేసినారు. మరి ప్రజలకు మీరేం చేసినారు? మోసం చేసినారు. నిరుద్యోగ భృతి 3000 అని చెప్పినారు, ఇచ్చినారా పెద్ద ఆయన? రూపాయి ఒక్కరికి కనీసం రాష్ట్రం కదా దేవుడు ఎరుగు, పొద్దుడుగా దేవుడు, నీ కామనూరులో ఉన్నాయి చేయి, నువ్వన్న ఈ నిరుద్యోగ భృతి 3000. ఎంతమంది ఉన్నారో ఉద్యోగం లేని పిల్లలకు నిరుద్యోగ భృతి 3000 ఇచ్చామని చెప్పినారు, ఇచ్చినారా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి ఇస్తానావా? ఉండబడిన పెన్షన్లే 2 లక్షల మంది కోత కోసినావు. ఈ పొద్దు రాష్ట్రంలో ఏడ చూసినా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు మా పెన్షన్ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. మీ నాయకులను సొక్కా పట్టుకొని అడిగే రోజు దగ్గరకు వచ్చింది. ఇది సూపర్ 6లో సూపర్గా అమలు చేయడమేనా? అన్నిటికంటే ఒక మేజర్ హామీ, బలమైనటువంటి హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చినారు. బహుశా దీనివల్లే వచ్చింటారని నేను నమ్ముతానా. 18 సంవత్సరాలు పూర్తయి 60 సంవత్సరాల వరకు 60 సంవత్సరాల వయసు వరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్లకు ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా 1500 చొప్పున ప్రతి నెలా ఇస్తామని చెప్పినారు. ఇదే మిమ్మల్ని గెలిపించిందని అందరూ అనుకుంటున్నారు. మరి ఇచ్చినారా? ఇది ఎందుకు ఇయ్యరు? ఆశ చూపించి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెలెక్కి ఊరేగుతున్నారు. మరి చెప్పిన మాట ప్రకారం ప్రజలకు చెల్లించాలనే జ్ఞానం లేదా? సంవత్సరం రోజులు ఎగరగొడితే ఎవరి సొమ్ము అబ్బ సొమ్మని ఎగరగొడతారు మీరు? సంవత్సరం ఇచ్చి తీరాలా? ఇట్లా చేసినాడా మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా? ఏం పెద్దాయన క్యాలెండర్లో డేట్ వేసి సంక్రాంతి 13, కనుమ 14, ఉగాది ఇప్పుడు వచ్చింది, మహాశివరాత్రి ఇప్పుడు వచ్చింది డేట్లు వేశారు కదా, అట్లా డేట్ క్యాలెండర్ వేసి ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల వెల్లువ ఇదేంటి? ఇది సూపర్ 6 అంటున్నారు, డకౌట్ అవుతున్నారు.
ఫస్ట్ బాల్కే అవుటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.